గత ప్రభుత్వ అరాచకాలకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారని, ప్రతి మహిళ కనకదుర్గ అవతారం ఎత్తి రాక్షస ప్రభుత్వాన్ని సంహరించారని టీడీపీ మహిళా నాయకురాలు ముబీనా అభిప్రాయం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రావాలని టీడీపీ మహిళా నాయకులు ముబీనా దుర్గా అమ్మవారిని ఎన్నికలకు ముందు మొక్కుకున్న నేపథ్యంలో కూటమి గెలుపొందిన సందర్భంగా ఘాట్ రోడ్ వద్ద కనకదుర్గమ్మకు 108 కొబ్బరికాయలు కొట్టి బుధవారం మొక్కుబడి తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసే విధంగా కక్ష సాధింపు పాలన సాగించిందని, అందుకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారని అన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తారని, అలాంటి సుపరిపాలన చంద్రబాబు నేతృత్వంలో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమికి అత్యధిక మెజార్టీ అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని నేతృత్వంలో పశ్చిమ నగరంలో అన్ని నగరాలు అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అమ్మవారికి మొక్కు చెల్లించిన వారిలో దాడి మురళి, పుప్పాల దుర్గా, షేక్ ముంతాజ్, వై సుజాత, ఎం మల్లేష్ గణేశ్వరి, వీర్ల వాసు, హేమ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజుల్లో వచ్చి అమ్మవారి దగ్గర వేడుకొని దర్గా తర్వాత చర్చికి వెళ్ళి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి మొక్కున్నాము. ఇక్కడ కూటమి నాయకులు సుజనా చౌదరి గారు, కేశినేని శివనాథ్ చిన్ని గారు గెలవాలని 101 కొబ్బరికాయ కొడతామని అమ్మవారికి అభిషేకం చేస్తామని చెప్పేసి మొక్కుని ఈరోజు గెలిచిన నిన్న ఎమ్మటే చూసి ఈరోజు మార్నింగ్ అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టే కాన్సెప్ట్ పెట్టుకొని ఈరోజు అమ్మవారి గుడి దగ్గర 101 కొబ్బరికాయ కొట్టాము. అలాగే అధిష్టానం నాయకులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ సుజనా చౌదరి గారికి, కేశినేని శివనాథ్ చిన్ని గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వంలో పడిన అరాస్కాలు ప్రజలు గుర్తించుకొని ప్రజలే గెలిచారు. ఈరోజు ప్రజలే తీర్పు చెప్పారు, ప్రజలే బుద్ధి చెప్పారు. ఇప్పుడు మంచి పాలన ప్రజలే పొందుకుంటారు, మంచి పాలనలో జీవిస్తారు. మహిళలు ఎంతమంది అయితే గత ప్రభుత్వంలో బలైపోయారో ఈరోజు మహిళలందరూ ఆనందిస్తారు. మహిళలకే పెద్ద పీఠం వేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహబ్బీ గారు, దుర్గా గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం 101 టెంకాయల కొబ్బరికాయలు అమ్మవారికి సమర్పించారు. దీనికి ముఖ్య కారణం ఇక్కడ సుజనా చౌదరి గారు, కేశినేని చిన్ని గారు గెలవాలని వారిద్దరూ ప్రజలకు ఎంతో సేవ చేస్తూ కూడా ఈరోజు సుజనా చౌదరి గారు, కేశినేని చిన్ని గారు గెలుపులో ప్రముఖ పాత్ర పోషించారు. గత 5 సంవత్సరాలుగా విద్యార్థులే కానీ, యువతే కానీ, మహిళలు కానీ ఎంతో ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా మైనార్టీలు పడిన ప్రాబ్లమ్స్ మీద మా వాళ్ళైనటువంటి మహబ్బీ కానీ, దుర్గా గారు కానీ చేసినటువంటి, ముబీనా గారు కానీ చేసినటువంటి సేవా కార్యక్రమాలు వాళ్ళు గవర్నమెంట్ని ఎండగట్టడంలో ఎంతో సక్సెస్ అయ్యారు. ఈరోజు సుజనా చౌదరి గారి గెలుపులోని వాళ్ళ పాత్ర ఉన్నందుకు మేము అందరూ సంతోషిస్తున్నాము. అలాగే వీళ్ళు ఎలక్షన్ స్టార్ట్ అవ్వగానే కూటమి కనుక వస్తే మేము అమ్మవారికి 101 టెంకాయలు ఇస్తామని చెప్పని మా నాయకుల దగ్గర కూడా అన్నారు. అలాగే గెలిచిన వెంటనే ఈరోజు వచ్చి మేమందరం అమ్మవారికి మా ఉడతా భక్తిగా సుజనా చౌదరి గారిని, కేశినేని చిన్ని గారిని గెలిపించినందుకు 101 టెంకాయలు కొట్టాం. అలాగే మహిళలకి, మైనార్టీలకి ఎంతో అభ్యున్నతి రావాలని చెప్పని అమ్మవారిని కోరుకుంటూ, సుజనా చౌదరి గారు, కేశినేని చిన్ని గారు రేపు రాబోయే కాలంలో చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మేము కూడా వాళ్ళ సైన్యంగా పనిచేస్తామని, అలాగే ఈ పాత్రలో ఇప్పుడు జరిగిన ప్రోగ్రాంలోని మమ్మల్ని తీసుకొచ్చినందుకు, ఆహ్వానించినందుకు ముబీనా గారికి, దుర్గా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. మరి ఈరోజు కూటమి వచ్చిన ప్రజల్లో చాలా ఆనందంగా పండగ చేసుకుంటున్నారు. అయితే మేము అమ్మవారికి మొక్కుకున్నామండి 101 కొబ్బరికాయలు కొడతామని, రాక్షస పాలన పోవాలని, ప్రజాపాలన రావాలని. మరి సుజనా చౌదరి గారు చాలా అసలు ఆయన ఉన్నత స్థాయికి అసలు ఆయన రావాలని, ఈ పదవి చేయాలని ఇది కాదు, ప్రజలకి ఏదో ఒక న్యాయం చేయాలని ముందుకు వచ్చి సేవ చేయాలనే ఆలోచనతో వచ్చినందున అసలు పశ్చిమ నియోజకవర్గం అసలు 1,00,000 మెజార్టీతో వచ్చారని, అసలు ప్రజలందరూ చాలా ఆనందంగా పండుగ చేసుకుంటున్నారండి. ముస్లిమ్సే కానీ, హిందువులే కానీ, చాలామంది అండి, క్రైస్తవులే కానీ. అలాగే మరి ఈరోజు కేశినేని చిన్ని గారు, సుజనా చౌదరి గారికి మా ఆడవాళ్ళ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము శుభాకాంక్షలు అండి. మరి మీడియా మిత్రులందరికీ మరి మా ధన్యవాదాలు.